ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని 1.5 సెంటీమీటర్ పొడవు 7.5 సెంటీమీటర్ వెడల్పు గల ఐస్ క్రీమ్ పుల్ల మీద మైక్రో పెన్ను మైక్రోబస్ పోస్టర్ కలర్తో 90 సూక్ష్మ చిత్రాలు 3 గంటల సమయంలో వేశారు. ఈ చిత్రంలో అడవులలో నివసించే వన్యప్రాణులు చెట్లు లేక ఆహారం లేక నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు. అడవులో సరైన చెట్లు లేక నీరు లేక అనేక జీవాలు వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేవరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టుల చెట్టు అంటే సేవ్ వాటర్ సేవ్ ట్రీ, పులి, సింహము, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగు, దుప్పులు, ఖడ్గమృగము ఇలా అనేక జంతువులతో పాటు నెమలి, బాతు, కొంగలు, పావురాలు, గద్దలు, రాబందులు ఇలా అనేక పక్షులతో పాటు వివిధ రకాల సర్పాలు, నీటిలో ఉండే మొసళ్ళు, తాబేలు, చేప ఇలా అనేక రకాల వన్యప్రాణులు సూక్ష్మ చిత్రాలతో గీశారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి. కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు. అడవుల వలన ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, ఆయుర్వేదిక మందులు, విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండి మన తీసుకుంటున్నాం. అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లపరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనం కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీమ్ పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేయడమే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చాను. అందుకు అడవులను కాపాడుకుందాం. For more videos like this, subscribe Big TV channel.